రాజమౌళి కెరీర్లో ఇప్పటివరకు 12 సినిమాలు తీస్తే అందులో ప్రతి సినిమాలో ఒక నిజాయితీ గల క్యారెక్టర్ని మనకు చూపిస్తూనే వచ్చాడు. ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో హీరో ఫాదర్ క్యారెక్టర్ని ఒక సిన్సియర్ ఆఫీసర్గా చూపించాడు. తన కొడుకు ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడని తెలిసినా నువ్వే వెళ్ళి పోలీసుల ముందు నీ తప్పుని ఒప్పుకో అని చెప్తాడు. ఆ తర్వాత పేపర్ లీకేజ్ కోసం విలన్ ఎంత డబ్బులు ఇచ్చినా రిజెక్ట్ చేసి నిజాయితీగా ఉంటాడు. ఆ తర్వాత సింహాద్రి సినిమాలో హీరో క్యారెక్టర్ ని చాలా నిజాయితీగా చూపించాడు. హీరో చిన్నప్పుడు 10 మంది బతకడం కోసం నేను ఒక్కడిని చనిపోయినా పర్వాలేదని తను ఉన్న గుడిసెకు నిప్పు పెట్టుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఫాదర్ ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నప్పుడు గన్ తో షూట్ చేసి చంపేస్తాడు. ఎందుకంటే తన సూట్ కేసులో బాంబు ఉంది కాబట్టి. ఇలా సింహాద్రిలో హీరో క్యారెక్టర్ నిజాయితీ కోసం ఒకరిని చంపడానికైనా తను చావడానికైనా తెగింపు క్యారెక్టర్ గా చూపించాడు. ఆ తర్వాత సైజ్ సినిమాలో రాజీవ్ కనకాల క్యారెక్టర్ ని సిన్సియర్ గా చూపించాడు. విలన్స్ తన సైట్ కావాలని ఎంత బెదిరించినా నిజాయితీగా ఉంటూ తను డొనేట్ చేసిన కాలేజ్ కి ఆ సైట్ రైట్స్ ని లీగల్ గా అప్పగిస్తాడు. ఆ తర్వాత ఛత్రపతిలో హీరో క్యారెక్టర్ ని అబద్ధం ఆడని నిజాయితీ క్యారెక్టర్ గా చూపించాడు. ఇందుకు రిలవెంట్ గానే ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనని డైలాగ్ కూడా అందించాడు. ఆ తర్వాత విక్రమార్కుడు సినిమాలో విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ ని చాలా సిన్సియర్ అండ్ డేరింగ్ పోలీస్ గా విక్రమ్ సింగ్ క్యారెక్టర్ ని చూపించాడు. రూల్స్ కి అగెనెస్ట్ గా ఎవరికి తలవంచనని డ్యూటీలో జాయిన్ అవడానికంటే ముందు చేసిన ప్రామిస్ ని ఎక్కడ తప్పాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూ ఉంటానని విక్రమ్ సింగ్ క్యారెక్టర్ ని చాలా పవర్ఫుల్ గా సిన్సియర్ గా చూపించాడు. ఇక యమదొంగ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ని చాలా ఇన్నోసెంట్ గా అండ్ నిజాయితీ గల క్యారెక్టర్ గా చూపించాడు. తన బంధువులే తన ఆస్తి కోసం ఎంత ఇబ్బంది పెట్టినా హీరో తిరిగి వస్తానని మాటిచ్చాడు కాబట్టి ఖచ్చితంగా వస్తాడని ఈ అమాయకురాలు ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత మగధీర సినిమాలో భైరవ క్యారెక్టర్ ని చాలా నిజాయితీగా చూపించాడు. ఇందులో మహారాజు అడిగాడని తను ప్రేమించిన మిత్రవిందాన్ని త్యాగం చేస్తాడు. అండ్ రాజ్యం కోసం ప్రాణాలు అర్పించే వీరుడిగా భైరవ క్యారెక్టర్ ను చాలా సిన్సియర్ గా చూపించాడు. ఆ తర్వాత మర్యాద రమణ సినిమాలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ని సాంప్రదాయాలు ఫాలో అయ్యే పట్టింపు క్యారెక్టర్ గా చూపించాడు. ఇందులో హీరో బయటికొస్తే నరికేస్తారని భయంతో ఇంట్లోనే ఏదో వంకలు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అయినా సరే ఇంట్లో నుంచి బలవంతంగా లాక్కొచ్చి చంపకుండా మనసా వాచాని పాటించేదానే సాంప్రదాయం అంటారని హీరో తనంతకు తను బయటకొచ్చేలా పరిస్థితులు క్రియేట్ చేస్తూ చంపడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ హీరోయిన్ ఫాదర్ కి ఈ పట్టింపు లేకపోతే మనకు సినిమా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించేది కాదు. ఆ తర్వాత ఈగా సినిమాలో అంత నిజాయితీగా చూపించింది ఈగానే. మొదటి నుంచి ఈగా విలన్ ని ఇరిటేట్ చేస్తూ విలన్ నుంచి హీరోయిన్ ని కాపాడాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇక క్లైమాక్స్ లో హీరోయిన్ ని కాపాడడం కోసం ఈగా దానంతా కదే చనిపోతుంది. ఇక ఆ తర్వాత బాహుబలి సినిమాలో నిజాయితీ క్యారెక్టర్ అనగానే మీకు డెఫినెట్ గా కట్టప్ప క్యారెక్టర్ గుర్తుంచుంటుంది. ఇందులో మహారాజుని దున్నపోతు నుంచి కాపాడడానికి కట్టప్ప దున్నపోతుకు అడ్డు వెళ్లి తన ప్రాణాలకు తెగించి కాపాడతాడు. ఇక అదే నిజాయితీతో తన ప్రాణానికి ప్రాణమైన బాహుబలిని మహారాజు ఆజ్ఞ మేరకు చంపేస్తాడు. ఇక బాహుబలి 2లో బాహుబలి దేవసేనకి ఇచ్చిన మాట కోసం తన సింహాసనాన్ని వదులుకుంటాడు. ఈ దెబ్బతో కథ ఒక ఊహించని మలుపు తిరుగుతుంది. ఇక RRR సినిమాలో రామ్ క్యారెక్టర్ తన తండ్రికి ఇచ్చిన మాట కోసం బ్రిటిష్ వాళ్ళ దగ్గర సిన్సియర్ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. ఇక చివర్లో తన ఫ్రెండ్ ని కాపాడుకోవడం కోసం తన తండ్రికి ఇచ్చిన మాటను త్యాగం చేసి రిస్క్ లో పడతాడు. ఇక మరోవైపు భీమ్ క్యారెక్టర్ తన వాళ్ళకి ఇచ్చిన మాట కోసం మల్లిని కాపాడతాడు. ఇక చివర్లో సీతకిచ్చిన మాట కోసం తన ఫ్రెండ్ రాముని కాపాడతాడు. ఇలా ఎస్ఎస్ రాజమౌళి తన ప్రతి సినిమాలో ఖచ్చితంగా ఒక నిజాయితీ గల క్యారెక్టర్ ఉండేలా చూసుకున్నాడు. మరి ఇందులో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కామెంట్ లో చెప్పండి. ఇక ఇందులో నాకు బాగా నచ్చిన సినిమా వచ్చేసి బాహుబలి ది బిగినింగ్. సో మీకు నచ్చిన సినిమా కూడా కామెంట్ లో చెప్పండి. అండ్ ఫైనలీ మీకు వీడియో నచ్చితే కనుక డెఫినెట్ గా లైక్ చేయండి. ఇదేదో ఫార్మాలిటీ కోసం అడగట్లేదు. మీరు లైక్ చేస్తే మరింత మందికి నా వీడియో సజెస్ట్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.